గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వైసీపీ అనే పదం పలకడం లేదు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, టీడీపీ నేతలు కూడా వైసీపీ అనే పేరు ప్రస్తావించడం లేదు. అందరూ గొడ్డలి పార్టీ అని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఆఖరికి టీడీపీ కింది స్థాయి నేతల దాకా అదే లైన్లో ఉన్నారు. వైసీపీ ఎలాంటి విమర్శలు చేసినా, ఏ అంశాన్ని ప్రస్తావించినా దానికి గొడ్డలి పార్టీ అనే సమాధానం చెబుతున్నారు టీడీపీ నేతలు. ప్రస్తుతం ఇదే అంశంపై కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో వైసీపీ అనేక అంశాలపై ఆందోళనకు దిగింది. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనను నిర్వహించింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనలు చేసింది. అలాగే కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సూపర్ 6 హామీల అమలులో వైఫల్యం సహా గ్రౌండ్ లెవెల్లోని సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శల దండయాత్ర చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల విషయంలో సుదీర్ఘంగా మాట్లాడిన జగన్ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన తప్పులను ఎత్తి చూపారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్ అనే వ్యక్తికి ఆ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం పెద్ద స్కామ్ కాదా అని జగన్ ప్రశ్నించారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ముడుపులు ఎంతమంది చేతులు మారాయి, ఇవన్నీ తేలాలని అందుకే తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు జగన్. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్ అన్నారు జగన్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని బ్యాక్డోర్ ద్వారా వారిని తీసుకున్నారని ఆరోపించారు. జగన్ లేదా వైసీపీ నేతలు ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం ఒక్కటే, వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ 1 వర్డ్ ఆన్సర్తో తీసిపారేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వైఖరిపై కూటమిలోని పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షం కీలక సమస్యలను ప్రస్తావిస్తుంటే కేవలం గొడ్డలి ఒక్కటే సమాధానంగా చెబితే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతిరోజు గొడ్డలి అని విమర్శలు చేస్తే చివరికి ఎన్నికల సమయానికి ఎలాంటి తీవ్రత లేకుండా రొటీన్ గా మారే అవకాశముందని నేతలు మాట్లాడుకుంటున్నారు. గతంలో వైసీపీపై 1,00,000 కోట్లు స్కాములు, అవినీతి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినా ఎన్నికల్లో జనం అవేవీ పట్టించుకోకుండా వైసీపీకి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళన ఒకంత కనిపిస్తోంది. మెడికల్ కాలేజీల పీపీపీ, డీఎస్సీలు అక్రమాలు, ఇలా ప్రతిపక్షం ఏ విషయం లేవనెత్తినా సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలా కాకుండా గొడ్డలి అంటూ ఏకవాక్యాన్ని పదే పదే ప్రయోగిస్తూ అసలు సమాధానాన్ని దాటవేస్తుంటే ఏదో జరిగి ఉంటుంది అనే అనుమానాలు జనంలోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ అనుమానాలు కూటమి నేతల్లోనూ వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, అదే సమయంలో ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు గొడ్డలి పార్టీ అంటూ ఆరోపణలు చేయొచ్చు. అలా కాకుండా ప్రతిదానికి అదే పాట పాడితే జనంలో కూడా మొనాటని వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు డీటెయిల్డ్ ఆన్సర్ ఇస్తే జనంలో కూడా ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. ఇదే విషయం కూటమి నేతల్లో చర్చకు వస్తోంది.